వెల్కమ్ టు వార్త. నేను దేవా. హైదరాబాద్లో పెట్రోల్ బంకుల వద్ద అయితే మాత్రం వాహనదారులు బారులు తీరారనే చెప్పాలి. నిన్నటి సాయంత్రం నుంచి కూడా హైదరాబాద్లో పెట్రోల్ బంకులు అంటే కొన్ని పెట్రోల్ బంకుల బయట అయితే మాత్రం నో పెట్రోల్ నో స్టాక్ బోర్డులు కనిపించడంతో అటువైపు వాహనదారులు ఒక్కసారిగా కూడా బంకుల వద్ద క్యూలు కట్టారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ అంటే ఉదయం నిన్న సాయంత్రం నుంచి కూడా గంటల తరబడి వాహనదారులు అలాగే బైకర్స్ అయితేనేమి ఆటోలు ట్యాక్సీలు చివరికి అంబులెన్స్ వెహికల్ కూడా పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరటం అయితే మాత్రం ఒక తీవ్ర చర్చాంశనీయమైందని చెప్పాలి. అంటే కేవలం ఉదంతులను మాత్రమే రూమర్స్ను మాత్రమే పట్టుకొని ఈ యొక్క పెట్రోల్ బంకుల వద్ద అయితే మాత్రం ప్రయాణికులు అంటే వాహనదారులు అంటే రేపటి నుంచి పెట్రోల్ ఉండదు అని భావించి అంటే కొన్ని వదంతులు రూమర్స్లు నమ్మి మరీ ప్రజలు ప్యానిక్ అయ్యారని చెప్పాలి. దీంతో అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క నిన్నటి సాయంత్రం నుంచి కూడా ఆ పెట్రోల్ బంకుల వద్ద అయితే మాత్రం గంటల తరబడి అంటే సుమారు 2-3 గంటల నుంచి కూడా వాహనదారులు బార్లు తీరారని చెప్పాలి. ఉదయం అంటే ఎప్పటికప్పుడు ట్యాంకర్స్ను కూడా అటువైపు పెట్రోల్ బంక్ నిర్వాహకులు అయితే మాత్రం పెట్రోల్ బంక్ నిర్వాహకులు కూడా ఆ ట్యాంకర్స్ వద్ద అయితే ఉంటున్నారు. ఇదే విధంగా అంటే దాదాపు ప్రతి ఒక్కరు కూడా ట్యాంక్ ఫుల్ చేపించుకొని మరి వెళ్తున్నారు. అదేవిధంగా అంటే దాదాపు అదివరకంటే కూడా ఇప్పుడు దాదాపు 2-3 రెట్ల పాటు కూడా అటువైపు 2-3 రెట్ల పాటు పెట్రోల్ యొక్క వినియోగం అంటే పెట్రోల్ యొక్క అమ్మకాలు పెరిగాయని ఇప్పటికే తెలంగాణ డీలర్స్ అసోసియేషన్ అయితే వెల్లడించింది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేక ప్రకటన అయితే రిలీజ్ చేసింది. తెలంగాణలో ఇంధన కొరత లేదు, ప్రజలెవరూ కూడా ఆందోళన పడవద్దు అని ఇప్పటికే చెప్పినప్పటికీ కూడా ప్రతి ఒక్క పెట్రోల్ బంకు దగ్గర కూడా ఈ జనాలు మాత్రం బారులు తీరారని చెప్పాలి. అంటే కొన్ని చోట్ల చిన్న చిన్న ఘర్షణలు కూడా జరిగాయి. అంటే పెట్రోల్ బంకు నిర్వాహకులకు అలాగే ప్రయాణికులకు అంటే వాహనదారులకు అయితే మాత్రం చాలా అంటే గంటల తరబడి కూడా క్యూ లైన్లో ఉంటున్నారు. ప్రస్తుతం పెట్రోల్ బంకు వద్ద అయితే మాత్రం అంటే వాహనదారులు దీంతో అంటే ఈ పెట్రోల్ బంకు యొక్క వాహనదారులు క్యూ కట్టడంతో మరోవైపు ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం ఏర్పడిందని చెప్పాలి. ప్రస్తుతం మనం పంజాగుట్ట దగ్గర ఉన్నాము. అంటే ఈ పంజాగుట్ట దగ్గర మాత్రం ఇటువైపు గంటల తరబడి క్యూ లైన్ల వారీగా కూడా పెట్రోల్ బంకు వద్ద వాహనదారులు అయితే బారులు తీరారు. అదేవిధంగా అంటే ఎప్పటికప్పుడు కూడా అటువైపు వచ్చిన వాహనదారులకైతే మాత్రం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అటువైపు పెట్రోల్ నిర్వాహకులు అయితేనేమి సిబ్బంది అయితేనేమి ఎప్పటికప్పుడు వారి యొక్క పెట్రోల్ అంటే దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు అని చెప్పొచ్చు. అదేవిధంగా అంటే ఈ యొక్క పెట్రోల్ వాహనాలకు సంబంధించి అయితే మాత్రం బంకులకు అతి సమీపంలోనే ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతుంది. అదేవిధంగా అంటే ఈ పెట్రోల్ బంకు వద్ద అయితే మాత్రం అంటే జనాలు ఎక్కువసేపు అంటే వారి యొక్క పనులన్నీ కూడా వదిలిపెట్టి మరి ఈ పెట్రోల్ ఎక్కడ అయిపోతుందనే భయంతో అంటే రేపటి నుంచి పెట్రోల్ ఉండదు ఈ రోజుతోనే అయిపోతుంది అనే ఒక భయంతో భయాందోళనతో రూమర్స్ వదంతులను నమ్మి మరి ఈ యొక్క బంకులకైతే మాత్రం జనాలు బారులు తీరారని చెప్పాలి. ప్రస్తుతం మనం పంజాగుట్ట వద్ద ఉన్నటువంటి పెట్రోల్ బంక్ వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ మనతో పాటు అంటే పెట్రోల్ కొట్టించడానికి ఇక్కడ చాలా మంది కూడా జనాలు క్యూలు తీరారని చెప్పాలి. మనతో పాటు ఇక్కడ ఒక వినియోగదారు ఉన్నాడు. చెప్పండి, మీ పేరేంటి? నా పేరు బంటు సురేందర్ ముదిరాజ్, అంబర్పేట్ కాన్స్టిట్యూషన్ నుంచి. మార్నింగ్ నేను కాచిగూడ నుంచి మియాపూర్కి నేను ఈరోజు రెగ్యులర్గా వెళ్తుంటాను. సో నేను 45-50 మినిట్స్ వరకు నాకు రెగ్యులర్ పడుతుంది. ఇప్పుడు నాకు దగ్గర 2 గంటలు పట్టింది కాచిగూడ నుంచి మియాపూర్కి వెళ్ళడానికి. సో ట్రాఫిక్ హైదరాబాద్ సిటీ మొత్తం జామ్ అయిపోయింది, రోడ్లన్నీ విపరీతంగా జామ్ అయిపోయింది. ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర కొన్ని కిలోమీటర్ల వరకు వాహనాలు 4 వీలర్స్ కార్లు కానీ బండ్లు కానీ 2 వీలర్స్ కానీ అన్ని మొత్తం రోడ్లన్నీ జామ్ అయిపోయినాయి. సో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పెట్రోల్ కొరత లేదని చెప్పినప్పటికీ కూడా ఎందుకంటారు ఇట్లా క్యూలు కట్టడం, జనాలు ఫుల్ ట్యాంకులు చేయించుకోవడం? మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే ఇంటిమేషన్ ఇస్తున్నది, పెట్రోల్కి ఏమాత్రం కొలత లేదు, సో స్టాక్ ఉన్నది మన దగ్గర అని చెప్పడం ద్వారా కూడా ప్రజలకు ఒక భయం ఆందోళన ఏంటంటే ఎనీ టైం పెట్రోల్ బంకులు క్లోజ్ అయ్యే అవకాశం ఉండొచ్చు అని ఒక ఆందోళన ప్రజలకి ఒక భయం అనేది ఉన్నది. సో అందువల్ల ఒక్కొక్కరు ఫుల్ ట్యాంకులు వెహికల్స్ ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నారు, బాటిల్లో తీసుకెళ్తున్నారు. సో అది ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. అది ప్రభుత్వం అయితే చెప్తున్నది, ఇంటిమేషన్ ఇస్తున్నది, మనకు పెట్రోల్కి లోటు లేదు, కొలత లేదని చెప్తున్నది. అయినా కూడా ప్రజలు పట్టించుకోకుండా దాని మాట వినకుండా మాత్రం రోడ్లన్నీ జామ్ అయిపోతున్నాయి. హైదరాబాద్ సిటీ మొత్తం జామ్ అయిపోతుందండి విపరీతంగా. అసలు వెళ్ళాలంటే ఒక 2-3 గంటలు పడుతున్నది సిటీ నుంచి చేరుకోవాలి. పెట్రోల్ కొరత వల్ల అంటే ప్రయాణికులు అయితేనేమి మీలాంటి జర్నీస్ చేసే వాళ్ళకైతేనేమి ఇబ్బంది అవుతుందంటారు. అవును, చాలా విపరీతంగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి కానీ ప్రైవేట్గా ఎంప్లాయీస్ కానీ
చాలా మందికి సో టైంకి చేరుకోలేకపోతున్నారు, సమయానికి డ్యూటీకి కానీ సమయానికి ఇంటికి కానీ ఒక వెళ్ళవలసిన చోటుకి చేరుకోలేక సమయానికి ఇబ్బందుల పాలవుతున్నారు ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల. సో ప్రజలకు ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలు అనేది మన పెట్రోల్కి లోటు ఉండదు, పెట్రోల్ దొరుకుతుంది. ఇప్పుడు 4 రోజులు 3 రోజులు హడావిడి ఉంటుంది, తర్వాత పెట్రోల్ బంకులు అన్నీ ఖాళీగానే ఉంటాయి. నేను చెప్తున్నా, ప్రజలకు ఇంటిమేషన్ ఇస్తున్నా. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ పెట్రోల్ బంక్ వద్ద అయితే ఉన్నాము. అంటే గంటల తరబడి కూడా ఇక్కడ ఒక పెట్రోల్ కోసం అయితే మాత్రం ఆ 2 వీలర్స్ వారు అయితే మాత్రం గంటల తరబడి అయితే మాత్రం క్యూ లైన్లో వేచి చూస్తున్నారు. ప్రస్తుతం మనం వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అంటే కేవలం వదంతులను అంటే రూమర్స్ను నమ్మి ఇక్కడికి వచ్చారా, లేకపోతే రోజుట్లాగానే ఇక్కడికి వచ్చి పెట్రోల్ అనేది అంటే పెట్రోల్ని కొట్టించుకుంటున్నారా అనేది మాత్రం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ పెట్రోల్ బంక్ అయితే మాత్రం కేవలం రూమర్స్ని నమ్మి వచ్చిన వారైతే మాత్రం ఎక్కువ సంఖ్యలో ఉన్నారని ఇప్పటికే తెలంగాణ డీలర్స్ అసోసియేషన్ అయితే చెప్పుకొచ్చింది. అదేవిధంగా అంటే మనతో పాటు ఇక్కడ చాలామంది అయితే మాత్రం బైక్లు అంటే గంటల తరబడి అయితే మాత్రం రోజుటి కంటే కూడా ఈరోజు భారీ సంఖ్యలో వాహనదారులు అయితే మాత్రం బంకుల వద్ద క్యూ తీరారు అంటే బారులు తీరారని చెప్పవచ్చు. అంటే వారు కూడా ఈ యొక్క వదంతులను నమ్మి అయితే మాత్రం పెట్రోల్ బంకుల వద్ద అయితే మాత్రం బారులు తీరారని చెప్పాలి. అదేవిధంగా అంటే ప్రస్తుతం మనం ఇక్కడ పెట్రోల్ బంకుల వద్ద అయితే మాత్రం 2 వీలర్స్ వారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, మీ పేరేంటన్న? శివరాజ్. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? 10 మినిట్స్. అంటే కేవలం రూమర్స్ని వదంతుల్ని నమ్మి వచ్చారా, లేదా రోజుట్లాగానే పెట్రోల్ కోసం వచ్చారా? ఇక బయట చూస్తుంటే ఎక్కడ దొరకట్లేవు, స్టాక్ లేదు. ఇక అందుకోసమే మనం కూడా పోపించుకొని పెట్టుకుందాం అన్నట్టు అని వచ్చేసి. అంటే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చెప్పింది కదా ఇంధన కొరత లేదు హైదరాబాద్లో ఎక్కడ అని, అయినా సరే క్యూల్లో గంటల తరబడి అంటే అటువైపు డ్యూటీని పక్కన పెట్టి మరి ఇలా వెయిట్ చేయడం ఏంటంటారు? ఇంధన కొరత లేదని చెప్తుంటే ఇంతమంది ఎందుకు వస్తారండి? అది కొరత లేకుండా వాళ్ళే చూసుకోవాలి. అప్పుడు ఇంత ఫ్రీగా ఉంటుంది కదా, వాళ్ళంటే అలా హ్యాపీగా పోసుకొని వెళ్ళిపోతారు. అంతమంది కూడా అక్కడ చూసారు ముంగట మీరు ఆటోలు 2 కిలోమీటర్లు నిండిపోయింది అక్కడ ఆటోలు. కొరత ఉండబట్టి కదా ఇంత పబ్లిక్ ఆగుతున్నారు. సాఫీగా ఉందనుకోండి, సాఫీగా వచ్చి సాఫీగా పోసుకొని వెళ్ళిపోతారు 10 నిమిషాలు. వాళ్ళు చూసుకోవాలి. అంటే ఇప్పటికే మోడీ కరోనా లాంటి విపత్కర పరిస్థితులు వస్తాయని చెప్పారు, దాంతో కొంత భయాందోళన చెందారంటారా? అట్లా ఏమి ఉండదు. ఇక అది యుద్ధం వల్ల దానివల్లనూ మరి వాళ్ళ స్టాక్ వస్తలేదో, వీళ్ళు పెట్టుకోలేకను, ఈ స్టాకు సేఫ్గా పెట్టుకోలేకను, వాళ్ళు చూసుకోలేకను వాళ్ళ ఇబ్బంది. ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది కదా ఇది. డ్యూటీలు వదులుకోవాల్సి వస్తుంది, కొంచెము మళ్ళీ టైం వేస్ట్ చేసుకొని ఉండాల్సి వస్తుంది, గంటలు గంటలు పోసుకునేంత వరకు. పెట్రోల్ దొరికితే ఫీల్డ్కి వెళ్ళాలి, పెట్రోల్ దొరకకపోతే ఇంట్లో కూర్చోవాలి. అట్లా ఉంటుంది పరిస్థితి. అంటే మినిమం బంక్ దగ్గర ఎంత టైం పడుతుంది అంటారు అంటే ఒక్కొక్క వెహికల్కి? ఏమో నేనైతే ఇప్పుడు పొద్దునైతే చూశాను, ఎక్కడ దొరకలేదు. సరే ఫీల్డ్ చేసుకున్నాను, ఇంటికి లంచ్కి వెళ్తుంటే ఇక్కడ చూశాను. సరే ఉందో కొద్దిసేపు వెయిట్ చేద్దాం పోయించుకుందాం అని చెప్పేసి ఆగాను. 10-15 మినిట్స్ అవుతుంది. ఇక అక్కడైతే చాలామంది వెయిటింగ్ ఉన్నారు. ఖైరతాబాద్ నుంచి వచ్చిన చాలా కష్టం అవుతుంది అని చాలా భయం పబ్లిక్ ఉన్నది, పెట్రోల్ దొరుకుతుంది లేదు అని. దానికోసం చాలా మనుషులు పెట్రోల్ కోసం నడుస్తున్నది, లేకుంటే మొత్తం ట్రాన్స్పోర్ట్ మీద మొత్తం డిపెండ్ చేస్తుంది. అంటే ఇది కేవలం రూమర్స్ అనే చెప్తున్నారు కదా, అయినా సరే గంటల తరబడి ఎందుకు ఇట్లా వెయిటింగ్? అల్లే న్యూస్లో చూస్తే చెప్తున్నది చాలా కష్టం అవుతుంది, మొత్తం రియాలిటీగా ఉన్నది, ఫాల్స్గా లేదు. దానికోసం మనం లేకుంటే మొత్తం మనుషుల పని ఏడ్చేని పెట్రోల్ పంప్లో నిలబడిన. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? 15 మినిట్స్. ఇంకా ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు? అప్పుడు అయితే 3 బండిలు ఉన్నది, అయిపోతుంది. My name is Naisha. I am from Banjara Hills. Because as you can see, even I don't have petrol in my car. And agar petrol by chance khatam hota hai, so how will we refill the petrol? And in the morning also I wanted to fill the petrol in the morning itself. But then I'm seeing pure petrol pumps are only closed. And finally abhi dekha to there's a lot of rush over here. So I don't know if the rumor is true or false, but फिलहाल के लिए तो it's like true only. तो better be safe than sorry and regret कि पहले पेट्रोल क्यों नहीं भरवाया. I'm waiting since half an hour. రైట్, ప్రస్తుతం మనం లోక్ భవన్కి వెళ్ళే రోడ్డు వద్ద అయితే మాత్రం పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాము. విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, అంటే
ఉదయం నుంచి కూడా ఇక్కడ బారులు తీరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే నిన్న వచ్చిన వదంతులకు మాత్రం అంటే రూమర్స్లను నమ్మే ఈ యొక్క వాహనదారులు అయితే మాత్రం బంకు వద్ద బారులు తీరారనే చెప్పాలి. అంటే నిన్న సాయంత్రం నుంచి కూడా పెట్రోల్ బంక్ వద్ద అయితే మాత్రం అటువైపు కార్లు అయితేనేమి, ఆటోలు అయితేనేమి, బైక్లు అయితేనేమి ఇవన్నీ కూడా గంటల తరబడి కూడా క్యూ లైన్లో వేచి చూస్తున్న పరిస్థితి. అదేవిధంగా అంటే పోలీస్ యంత్రాంగం మరీ ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ అంటే పెట్రోల్ బంకుల వద్ద భారీ బందోబస్తు నిర్వహించి మరి వారికి అంటే వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అంటే వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అలాగే ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా కూడా ఈ యొక్క పోలీసు యంత్రాంగం మరీ ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు అయితే విధులు నిర్వహిస్తున్న పరిస్థితి మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ట్రాఫిక్ పోలీసులు నిరంతరంగా అంటే ఉదయం నిన్న సాయంత్రం నుంచి కూడా నిరంతరము ట్రాఫిక్ పోలీసులు అయితే మాత్రం అంటే వాహనాలకు ఇబ్బంది కలగకుండా అదేవిధంగా అంటే మరీ ముఖ్యంగా కూడా రోడ్డుపై వెళ్ళే వాహనాలకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అంటే ఏ చిన్న సమస్య వచ్చినా కూడా హైదరాబాద్లో మరీ ముఖ్యంగా రోడ్లపై గంటల తరబడి ట్రాఫిక్ అయితే మాత్రం నిలిచిపోతుంది. ఈ నేపథ్యంలో మరీ ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా కూడా ఒక్కొక్క పెట్రోల్ బంక్ వద్ద సుమారు 5 నుంచి 10 మంది ట్రాఫిక్ పోలీసులు అయితే మాత్రం నిరంతరం బంకుల వద్దే ఉండి వారి యొక్క విధులైతే నిర్వహిస్తున్నారు. అదేవిధంగా అంటే నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ యొక్క అంటే ఇకపై హైదరాబాద్ మరీ ముఖ్యంగా కొన్ని పెట్రోల్ బంకుల వద్ద అయితే మాత్రం నో పెట్రోల్ అనే బోర్డులు కనిపించడంతో ప్రజలైతేనేమి భయాందోళనకు గురవుతున్నారని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే గత రాత్రి నుంచి కూడా గంటల తరబడి అటువైపు విధులకు కూడా హాజరు కాకుండా అంటే వారి యొక్క డ్యూటీలకైతేనేమి అలాగే వారి యొక్క విధులకైతేనేమి వెళ్లకుండా ఈ యొక్క పెట్రోల్ బంకుల వద్ద అయితే మాత్రం గంటల తరబడి క్యూ లైన్ల వారీగా క్రమ పద్ధతిలో అటువైపు 2 వీలర్స్ అయితేనేమి కార్లు అయితేనేమి అంటే ఉదయం నుంచి నిన్న సాయంత్రం నుంచి మరీ ముఖ్యంగా ఉదయం నుంచి అంటే తెల్లవారుజాము నుంచి కూడా ఈ యొక్క పరిస్థితి అయితే మాత్రం పెట్రోల్ బంకుల వద్ద కనిపిస్తుంది. ఇప్పటికే అటువైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పెట్రోల్ ఇంధన కొరత లేదని, ఇంధన కొరత తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి ఇబ్బందులు లేవని వాహనదారులు ప్రజలెవరూ ఆందోళన కావద్దని చెప్పినప్పటికీ కూడా ప్రజలు మాత్రం కొన్ని వదంతులు రూమర్స్ని నమ్మి అంటే డైరెక్ట్గా ప్రధాని మోడీయే కరోనా లాంటి విపత్కర పరిస్థితి వచ్చినా కూడా భయపడకుండా ఎదుర్కోవాలి అని పిలుపునివ్వడంతో అయితే మాత్రం ఈ యొక్క తీవ్ర ఉద్రిక్తత అంటే నెలకొందని చెప్పాలి. అంటే ఉత్కంఠభరితంగా సాగుతుంది. అంటే నిన్న సాయంత్రం నుంచి కూడా పెట్రోల్ బంకుల వద్ద హైదరాబాద్ మొత్తం కూడా అంటే మరీ ముఖ్యంగా మెయిన్ సెంటర్స్ ఉన్నటువంటి గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కూకట్పల్లి, మాదాపూర్, మియాపూర్, ఖైరతాబాద్, అమీర్పేట, ఎర్రగడ్డ ఇవన్నీ కూడా అంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఈ ప్రధాన సర్కిల్స్ వద్ద అయితే మాత్రం పెట్రోల్ బంకులు రోడ్డుకి పక్కనే ఉండడంతో వాహనదారులు అయితే మాత్రం గంటల తరబడి ఈ యొక్క పెట్రోల్ బంకుల వద్ద అయితే మాత్రం నిరంతరం క్యూ లైన్లు నిలబడి మరి ఆ పెట్రోల్ తీసుకుంటున్న పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఇబ్బందులు ఉండము, ఇంధన కొరత ఏమీ లేదు, పెట్రోలియం సంస్థలు అయితే మాత్రం నిరంతరం పనిచేస్తున్నాయి, ప్రజలు వాహనదారులు ఎవరు భయాందోళనకు గురి కావద్దు అని చెప్పినప్పటికీ కూడా అటువైపు వాహనదారులు అయితే మాత్రం అంటే పెట్రోల్ అయిపోతే తమ పరిస్థితి ఏంటి అనే సందిగ్ధంలో పడి భయాందోళనకు గురై ఈ యొక్క పెట్రోల్ బంకుల వద్ద అయితే మాత్రం గంటల తరబడి క్యూ లైన్లో ఎండని సైతం లెక్క చేయకుండా మండు టెండలో మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మండు టెండలో రోడ్లపై గంటల తరబడి క్యూ లైన్ల వారీగా మరీ ముఖ్యంగా లోక్ భవన్ రోడ్ అయినటువంటి ట్రాఫిక్ సమస్యలు ఏమీ తలెత్తకుండా కూడా పోలీసులు విధులు నిర్వహిస్తున్న పరిస్థితి. ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే మరీ ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి పెట్రోల్ బంకుల వద్ద అయితే మాత్రం నిరంతరం నిన్న సాయంత్రం నుంచి కూడా ట్రాఫిక్ పోలీసులు అయితే మాత్రం విధులు నిర్వహిస్తున్నారు. ప్రజలెవరూ భయాందోళనకు గురి కావద్దు అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితేనేమి మంత్రులు అయితేనేమి చెప్పినప్పటికీ కూడా పెట్రోల్ అయిపోతే ఒక సామాన్యుడు ఇంటి నుంచి బయటకు వెళ్ళగలే వాహనం అయితే మాత్రం బైక్ అనే చెప్పాలి. మరీ ముఖ్యంగా ఇక సామాన్య ప్రజలైతే ఆటోలు, బస్సులు అని చెప్పాలి. వీటన్నిటికీ కూడా పెట్రోల్ కొరత, డీజిల్ కొరత ఉంటుందనే భయంతోనే తాము గంటల తరబడి కూడా ఆ వాహనదారులు అయితే మాత్రం పెట్రోల్ బంకుల వద్ద నిలబడి మరీ వెయిట్ చేసి మరీ పెట్రోల్ నింపుకుంటున్నామని ఇప్పటికే మనకి చెప్పుకొచ్చారు. అదేవిధంగా అంటే ఈ పరిస్థితి ఇంకెన్ని రోజులు ఉంటుందో తెలియదు, కానీ వాహనదారులు మాత్రం ప్రతి క్షణం కూడా భయంగా పెట్రోల్ బంకు వద్ద బారులు తీరుతున్న పరిస్థితి. కార్తీక్తో దేవ వార్త, హైదరాబాద్.